అందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మకర రాశి వారికి ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. జూలై నెలవారీ రాశిఫలం ప్రకారం మీరు మీ జీవితంలోని వివిధ రంగాలలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ నెల మీ విశ్వాసం బలంగా ఉంటుంది. దాని బలం కారణంగా మీరు అన్ని సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. సవాళ్లను పక్కదారి పట్టించడం ద్వారా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే, మీ రాశ్యాధిపతి శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో 2వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. దీని కారణంగా వాతావరణంలో మార్పుల వల్ల మీకు చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులెవరైనా, ముఖ్యంగా మీ తల్లి, కొన్ని ఆరోగ్య సంబంధిత మరియు ప్రవర్తన సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి మీరు ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమలో ఒక అడుగు ముందుకు వేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సమర్థవంతమైన పని నైపుణ్యాల బలం మీద మీరు మీ ఉద్యోగంలో మంచి స్థితిని సాధిస్తారు. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్త రిస్క్లను తీసుకోవాలనుకుంటారు. మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి, మీ స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లడంలో కూడా విజయం సాధించవచ్చు. మీరు విదేశాల నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. కుటుంబ జీవితం: మకర రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ మాసం కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2వ ఇంటి అధిపతి శని 2వ ఇంటిలో ఉంటాడు. అయితే ఇది తిరోగమన స్థితిలో ఉంటుంది. దీని కారణంగా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఎదుటివారికి అర్థమయ్యేలా స్పష్టముగా చెప్పండి. లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. మీరు కఠినముగా మాట్లాడితే అది కుటుంబ వాతావరణాన్ని పాడుచేస్తుంది. తిరోగమన శని యొక్క దృష్టి మీ జన్మ రాశి నుండి 4వ ఇంటిలో ఉన్న కుజుడుపై ఉంటుంది. దీని కారణంగా మీ తల్లి ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. ఆమె ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆమె ప్రవర్తన కూడా చిరాకుగా మారవచ్చు. ఈ పరిస్థితిలో ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు భూమి, ఆస్తి విషయాలలో విజయం సాధిస్తారు. మీరు మీ స్వంత ఇంటిని నిర్మించుకోవచ్చు లేదా మీ పాత ఇంటిని పునరుద్ధరించవచ్చు. 3వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ తోబుట్టువులతో ప్రేమానురాగాలు కొనసాగుతాయి. మీరు వారికి సహాయం చేస్తే మీకు వారికి మధ్య అనురాగం కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ప్రేమ నిలకడగా ఉంటుంది. దాని కారణంగా మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలు: మకర రాశివారికి వృత్తిపరంగా జూలై నెల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మాస ప్రారంభంలో 10వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు మీ 6వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండటం వల్ల మీ కష్టాలు తగ్గుతాయి. మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు మీకు హాని చేయాలని చూస్తారు. కానీ గ్రహాల దయతో వారు మీకు హాని చేయలేరు. దీని కారణంగా వారు నిరాశకు గురవుతారు. మీరు మీ పనిలో బలంగా ఉంటారు. మీరు కార్యాలయంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. జూలై 7న శుక్రుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ బుధుడు అప్పటికే ఉంటాడు. జూలై 16న సూర్యుడు కూడా ఈ ఇంట్లోకి అడుగుపెడతాడు. ఇది కార్యాలయంలో మీ పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది. మీ అధికారం పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో సప్తమంలో ఉంటాడు. ఇది మీ ప్రయత్నాలను పెంచడంలో మీకు సహాయపడుతుంది. మీ పనిలో విజయం సాధించడంలో సహాయం చేస్తుంది. మీ కుటుంబం యొక్క మద్దతు కూడా మీకు ఉంటుంది. జూలై 19న బుధుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మీరు కష్టపడి పనిచేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసేటప్పుడు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాని మీ కష్టానికి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బలంగా ఉంటుంది. వ్యాపారం: మకర రాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే బుధ గ్రహం ఈ నెల్లో మీ జన్మ రాశి నుండి 7వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ వ్యాపార మేధస్సు అభివృద్ధి చెందుతుంది. మీరు కొన్ని కార్యకలాపాలు చేస్తారు. కొన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. మీ వ్యాపార భాగస్వాములతో మీ సత్సంబంధాలు మీ వ్యాపార పురోగతికి ప్రధాన కారణం కానున్నాయి.
నెల రెండవ భాగంలో మేషరాశిలో ఉన్న కుజుడు 4వ దృష్టి మీ జన్మరాశి నుండి 7వ ఇంటిలో బుధ గ్రహంపై ఉంటుంది. దీని కారణంగా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఎవరితోనైనా తప్పుగా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే దీని కారణంగా పరిస్థితి చెడిపోవచ్చు. మీరు ఈ విషయంపై దృష్టి సారిస్తే సవాళ్లు ఏవీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఆర్థిక స్థితి. మకర రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెలగా చెప్పవచ్చు. శని ధనస్థానంలో ఉన్నాడు. ఇది సంపదను కూడబెట్టడంలో మీకు పూర్తిగా సహాయపడుతుంది. మీ సంపద పెరుగుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు మంచి వడ్డీ లభిస్తుంది. మీరు డబ్బు పొందుతారు. 5వ ఇంట్లో ఉన్న గురుడు మీ ఆదాయాన్ని పెంచడంలో రోజురోజుకు దోహదం చేస్తుంది. రాహువు 3వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం ద్వారా మీకు మంచి విజయాన్ని అందిస్తుంది. 4వ ఇంట్లో ఉన్న కుజుడు ఆస్తి నుండి ప్రయోజనాలను ఇవ్వగలదు. ఆస్తి నుండి లాభాలను కూడా అందిస్తుంది. అంటే మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. మీ జన్మరాశి నుండి 11వ ఇంటిపై ఉన్న కుజుడు దృష్టి ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. సూర్యుడు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 6వ ఇంట్లో కూర్చొని 12వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని కారణంగా కొన్ని ఖర్చులు ఉండవచ్చు. కానీ నెల రెండవ భాగంలో సూర్యుడు శుక్రుడు కూడా 7వ ఇంటిలో సంచరిస్తారు. దీని కారణంగా ఈ ఖర్చులు కొంతవరకు నియంత్రించబడతాయి. బుధుడు శుక్రుడు కూడా మీ జన్మరాశి నుండి 8వ ఇంటిలోకి వెళ్లినప్పుడు కొన్ని రహస్య ఖర్చులు ఏర్పడతాయి. మీరు షేర్ మార్కెట్ నుండి కొంత డబ్బు సంపాదించాలనుకుంటే నెల రెండవ సగం మీకు అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్యం. మకర రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని ఆధిపత్య స్థానంలో ఉంటుంది. మీకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 3వ ఇంట్లో రాహువు కూడా మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు. 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు మిమ్మల్ని వ్యాధులతో పోరాడడంలో సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. కాని 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆ తర్వాత మీ జన్మరాశి నుండి 8వ ఇంట్లో బుధ గ్రహం యొక్క సంచారం కొన్ని చర్మ సంబంధిత సమస్యలను ఇస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేయాలి. పెద్దగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేనందున మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీ ప్రేమను పెంచే నెలగా రుజువు అవుతుంది. బృహస్పతి 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమను కాపాడుతుంది. మీ ప్రేమలో నిజాయితీ, స్వచ్ఛతను పెంచడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారు మీకు ఆదర్శంగా ఉంటారు. మీరు వారి గురించి శ్రద్ధ వహించాలనే భావోద్వేగం మీ మనస్సులో పుడుతుంది. ఇది మీ సంబంధాన్ని మరింత పరిణతి చెందేలా చేస్తుంది. 5వ ఇంటి అధిపతి శుక్రుడు మీ జన్మరాశి నుండి 6వ ఇంట్లో ఉంటాడు. సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు. దీని కారణంగా మీ ప్రియమైన వ్యక్తి యొక్క స్వభావంలో కొంత అహంకార భావన ఏర్పడుతుంది. ఇది జరిగితే కొంతకాలం పాటు మీ ఇద్దరి మధ్య విభేదాలు రావచ్చు. దీన్ని నివారించడానికి ప్రయత్నించండి. నెల చివరి భాగంలో జూలై 7 నుండి శుక్రుడు 7వ ఇంటికి మారినప్పుడు మీరు ఈ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ప్రేమ భావాలు పెరుగుతాయి. మీరు మీ ప్రియమైనవారికి వివాహ ప్రతిపాదన చేయవచ్చు. మీరు వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఎంపిక ప్రకారం జరుగుతుంది. వివాహితుల గురించి మాట్లాడుతూ బుధుడు ఈ నెలలో 7వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ సంబంధంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచడంలో సహాయపడుతుంది. మీరు మీ భావాలను ఒకరికొకరు బహిరంగంగా వ్యక్తపరచగలరు. కాలానుగుణంగా వాదనలు ఉండవచ్చు. ఇది మాటల తూటాలు మరియు అహం ఘర్షణలకు దారితీయవచ్చు. జూలై 16న సూర్యుడు 7వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అహంకార పూరిత కలహాలు పెరిగే అవకాశం ఉంది. ఇది మీ వైవాహిక జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. జూలై 7 నుండి శుక్రుడు కూడా 7వ ఇంటిలో ఉంటాడు. బుధుడు జూలై 19 నుండి 8వ ఇంటికి వెళ్తాడు. ఇది ఈ సమస్యలను కొంతవరకు తగ్గిస్తుంది. మీ సంబంధంలో రొమాంటిసిజం కూడా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఈ సమస్యల నుండి క్రమంగా బయటపడేలా చేస్తుంది. మీరు మీ ప్రేమ, ఆప్యాయత భావనతో మీ జీవిత భాగస్వామిని తిరిగి గెలుస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది. విద్యార్థులకు, మకరరాశి విద్యార్థులకు జూలై నెలలో చదువులో సానుకూల ఆలోచన ఉంటుంది. ఈ నెలలో క్రీడలు, వినోదం మరియు ఇతర పరధ్యానాల ద్వారా విద్యలో అడ్డంకులు ఉండవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో మతమరుపు సమస్యలు ఉండవచ్చు. వారి భావోద్వేగాలను నియంత్రించవలసి ఉంటుంది. విద్యార్థులు విదేశాలలో విద్యావకాశాలను పొందడంలో విజయం పొందవచ్చు. మకరరాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజు విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. మీ జేబులో పసుపురంగు రుమాలు ఉంచండి.
మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.